మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఏం చెప్పడానికి వచ్చాడు? ఆయన వచ్చిన కారణం ఏంటంటే, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, మీరు ఎవరునూ వారిని ఆయనను చూడడానికి వీలు లేదు, మీరు ఆయనను చూసే అవకాశము కలిగించడానికి నేను వచ్చిన. దేనికి వచ్చినండి? దేవుణ్ణి చూసే అవకాశము కలిగించడానికి ఆయన వచ్చాడు. వచ్చి ఈ రక్షణను, ఈ నిత్య జీవమును, ఈ పరలోక రాజ్య వారసత్వమును ఆయన మనకిచ్చి, లేదు ఇప్పుడే మీరు రాలేరు, నేను మరలా దేవుడు నన్ను పంపిస్తాడు, ఆ గడియ ఏదో నాకు తెలియదు, కానీ ఆయన మరలా మీ కొరకు పంపిస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఈ రక్షణను, నేను ఇచ్చిన ఈ మహిమను, నేను ఇచ్చిన ఈ పరలోక రాజ్య వారసత్వమును ఎవరైతే కాపాడుకుంటారో వాళ్లకు దేవుని చూసే అవకాశం కలిగిస్తా, వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకెళ్తాను. దేవుడు మనకు ఉంచాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు నాకు ఇవ్వబడిన సబ్జెక్టు దేవుని యొక్క మాటలు. యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏంటి? అలా అని ఎవరినైనా అడిగితే చాలా సంగతులు చెప్పొచ్చు, చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ఒకే రోజు మనం అన్ని విషయాలు మాట్లాడుకోలేము కనుక కొద్ది విషయాలు మనము మాట్లాడుకుందాం. వీలైనన్ని మాటలు మనం తెలుసుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రాముఖ్యమైనవి అనగా ఏదైతే ప్రకటింపబడాలో, ఏదైతే ఈ సమాజం తెలుసుకోవాలో, ఏదైతే దేవుడు ఈ లోకమంతా తెలుసుకోవాలని ఆశపడ్డాడో ఆ విషయాలు కొన్ని ప్రకటింపబడట్లేవు. ఆ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి మరి ప్రయత్నం చేద్దాం. మనకు పరిశుద్ధ గ్రంథములో 2 నిబంధనలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని ఉన్నాయి? 2 నిబంధనలు ఉన్నాయి. 2 నిబంధనలు ఏంటియో చెప్పగలుగుతారా? పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనలు ఉన్నాయి. మరి పాత నిబంధన ఎవరికి ఇవ్వబడ్డది? క్రైస్తవులకు ఇవ్వబడ్డది. అంతేనా? పాత నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడ్డది కాదా? ఎవరికి ఇవ్వబడ్డది? ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది. మరి కొత్త నిబంధన ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది కాదా? క్రైస్తవులకే ఇవ్వబడ్డది. ఇప్పుడు క్రైస్తవులు ఇశ్రాయేలీలు ఇద్దరు ఒకటేనా? క్రైస్తవులు ఇశ్రాయేలీలు ఇద్దరు ఒకటేనా? ఆలోచిస్తారు, చూశారా? పాత నిబంధన ఇశ్రాయేలీకి ఇవ్వబడ్డదని గట్టిగా చెప్పగలిగినాం, క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడ్డదని గట్టిగా చెప్పినాం. కానీ ఇశ్రాయేలీలు క్రైస్తవులు ఒకటేనా అంటే కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నాం. దాని గురించి మనము సడన్గా చెప్పే పరిస్థితిలో లేం. 2 నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. అవి ఒకటి ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది, ఒకటి క్రైస్తవులకు ఇవ్వబడ్డది. ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డ నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడ్డది? మోషే ద్వారా ఇవ్వబడ్డది. క్రైస్తవులకు ఇవ్వబడిన నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడ్డది? యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడదు. అసలు క్రైస్తవులు అంటే మీనింగ్ ఏంది? మేము క్రైస్తవులం అని నేను చెప్పుకుంటామా లేదా? చెప్పుకుంటాం కదా. అసలు క్రైస్తవులు అంటే మీనింగ్ ఏంటి? క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తును కలిగిన వారం, క్రీస్తును తెలిసిన వారం, క్రీస్తును ఫాలో అయ్యేవారం, క్రీస్తు చెప్పిన సంగతులు తెలుసుకున్న వారం అని అర్థం. ఆ ఒక్క మాటలో ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఒక్క మాటలో ఇంకా చాలా ఉన్నాయి. క్రైస్తవులని చెప్పుకుంటే అనేక అర్థాలు ఉన్నాయి. కానీ
ఆ క్రైస్తవులే ఆ క్రీస్తు వ్యతిరేకించిన చట్టానికి లోబడుతున్నారు. ఏమండి, మన తండ్రి, మన తల్లి, మన కుటుంబ సభ్యులు ఎవరినైతే పగవారు అనుకుంటారో వాళ్ళకు మనం పగవారుగా ఉంటామా, స్నేహితులుగా ఉంటామా? పగవారుగా ఉంటామా, స్నేహితులుగా ఉంటామా? పగవారుగా ఉంటాం. కానీ మనం నమ్మిన క్రీస్తు ఎదిరించిన దానిని మనం అంగీకరిస్తున్నాం. యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణాలు అనేక ఉన్నను ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన యొక్క ఆ నిబంధన ఏదైతుందో దాని గురించి ప్రాముఖ్యం అవుతుంది. ఆ విషయంలో ప్రాముఖ్యత ఉంది. ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ భూమి మీద యేసుక్రీస్తు రాకముందు దేవుడు కలిగి ఉన్న జనాంగం ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు దేవుడు కలిగి ఉన్న జనాంగం ఎవరు? ఇశ్రాయేల్. అవునా? ఒప్పుకుంటారా? ఇశ్రాయేలీలు దేవుడు కలిగి ఉన్న జనం అంటే దేవుడు లేని జనం ఎవరు? దేవుడు లేని జనం ఎవరు అమ్మా? అన్యులు. అన్యులంటే మీనింగ్ తెలుసు కదా? అన్యులంటే మీనింగ్ తెలుసు కదా? దేవుడు అంటే ఎవరో ఎరగని వారు, ఎవరిని పడితే వారిని దేవుడు అనుకునేవారు. అన్యులంటే అంతే. అన్యులంటే పాపులు, మూర్ఖులు, వాళ్ళు కాదు, రోగులు కాదు. దేవుడు అంటే తెలియని వాళ్ళు, అంతే. దేవుడు ఎవరో తెలియని వాళ్ళనే అన్యులు అంటారు. మనం అన్యజాతికి సంబంధించిన వాళ్ళమా, ఇశ్రాయేలులకు సంబంధించిన వాళ్ళం? అన్యజాతికి సంబంధించిన వాళ్ళం. ఇప్పటికీ అలాంటి ఉద్దేశం కలిగిన ఒక జాతి ఉన్నదండి. ఇశ్రాయేలీలకున్న అహంకారం, ఇశ్రాయేలీలకున్న పొగరు, ఇశ్రాయేలీలకున్న ఓర్వలేనితనం, ఇశ్రాయేలీలకున్న గర్వం, దానిని అణచడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దాని కారణం గురించి మనం మాట్లాడుకుందాం. దేని కారణం? ఇశ్రాయేలీలను ఉన్న వాళ్ళలో ఉన్న గర్వం, ఆ పొగరును తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం చెప్పితే బైబిల్ అంతా ఒకటే. అందులో పాత నిబంధన పాటించిన వాళ్ళ యొక్క పొగరును, అవునా, వాళ్ళ యొక్క ద్వేషమును తీసేయడానికి కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వచ్చాడా? మనకే వైరం కదా. ఎవరికమ్మ వైరం? మనమే వైరం కదా అనుకుంటుంది ఈ లోకం. కానీ మనకు వైరం లేదండి. ఆ ఉద్దేశాలన్నీ మనము మరి మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు, ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ కాలములోనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమంటారు? యూదులకు మాత్రమే దేవుడా? అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారు? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఈ పదం ఎందుకు వచ్చింది? దేవుడు అందరికీ దేవుడా, కొందరికి దేవుడా? అందరికీ దేవుడైతే మరి యూదులకే దేవుడా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? అంటే యూదులకు ఉన్న అహంకారం ఏంటిదంటే, దేవుడు మాకు మాత్రమే దేవుడు, మీరు మా మంచాన తినొద్దు, మా ఉండొద్దు, మా కంచాన తినొద్దు, మా పక్కన కూర్చోద్దు, మా దేవాలయానికి రావద్దు, వింటున్నావా, మా దేవుణ్ణి ఆరాధించొద్దు, మా దేవునికి మీకు ఏ సంబంధమో లేదు, దేవుడు మాకు మాత్రమే దేవుడు, మీకు దేవుడు కాదు అని విర్రవీగి ఈ లోకములో ఉన్న అన్యులను, అనగా దేవుని ఎరగని ప్రజలను హీనంగా చూసే గర్వం వాళ్ళలో ఉంది. అవునా? అందుకే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అనవలసి వచ్చింది. ఎందుకంటే యూదులలో ఆ గర్వము ఉన్నది. ఇప్పటికీ క్రైస్తవుల్లో ఆ యొక్క లక్షణాలు కనపడతాయండి. ఇప్పుడున్న క్రైస్తవులలో ఆ లక్షణాలు కనపడతాయి. ఏంటి ఆ లక్షణాలు తెలుసా? మేము క్రైస్తవులం,
మీరు అన్యులు, మీరు పాపాత్ములు, మేము పరలోక రాజ్యానికి వారసులం, మేము దేవుని బిడ్డలు అని ఆ యొక్క ఆలోచన ఇప్పటికీ క్రైస్తవులలో కనిపిస్తుంది. ఆ ఉద్దేశాన్ని ఈ లోకంలో ప్రకటిస్తున్నారు, చూపిస్తున్నారు, ఎదుటి వారికి చూపిస్తున్నారు. ఒకరోజు యూదులు అలానే చూపించారు. అలా చూంచి పౌలును పట్టుకొని కొట్టిన రోజులు ఉన్నాయి. నువ్వు వాళ్ళతో ఎందుకు తీసుకొచ్చినావు మా దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికని. అంటే ఆ సంఘటనలన్నిటినీ వాళ్ళు అనుభవించి అందుకే అడుగుతున్నారు, దేవుడు యూదులకే దేవుడా, అందరికీ దేవుడా? అందరికీ దేవుడు. ఆ సంగతి ఈ లోకంలో ప్రకటింపబడలేదు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడని ప్రకటింపబడినందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక కారణం. అనేక కారణాలలో ఇది ఒక కారణం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటిదంటే, యూదులు దేవుడు మాకు మాత్రమే దేవుడు అన్నారు, మీకు దేవుడు లేడన్నారు. వాళ్ళ మాటలు ఒక్కొక్కసారి వింటుంటే ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ మనము ఎవరినన్నా పడని వాళ్ళని తిడతాం చూసిరా, బుద్ధి లేనోడా, తెలివి లేనోడా, తెలివి తక్కువడా, నువ్వు ఇట్టాటో, నువ్వు అట్టాటో, నువ్వు శాతగానో, నువ్వు ఇది లేనోనివి, నా అది లేనోని, నీకు ఏముందిరని తిట్టమంటే ఎట్ట తిడతారండి? చాలా మాటలు తిడతారు కదా. అంతకంటే ఎక్కువ అన్యులను తిట్టేవారు ఇశ్రాయేలు. మీకు నిరీక్షణ లేదు, మీకు దేవుడు లేడు, మీకు పరలోకం లేదు, మీకు ఒక రక్షణ లేదు, మీకు ఏమీ లేదని అన్యులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడనేది మనము తెలుసుకుందాం. 26, 28 వచనాలు కూడా చదవండి ఒకసారి పైన. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఈ యేసునందు విశ్వాసము గలవారిని, ఎవరినట? నీతిమంతులైన వారిని, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారిని. అంతే, నీకు వేరే ఇంకా ఏమీ నీలో ఏమి చూడడు. మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మనలో ఏముండాలి? నీతి ఉండాలి. నువ్వు ఇశ్రాయేలువే కా, నువ్వు అన్యుడవే కా, నువ్వు ఎవరివైనా కా. యేసుక్రీస్తు రాకముందు ఇశ్రాయేలీలకు మాత్రమే, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం కావాలన్నట? దేవునికి ఏం కావాలన్నట? మనలో ఉన్న నీతి కావాలి, మనలో ఉన్న విశ్వాసం కావాలి. నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. ఏం చేయబడ్డదట? ఏం కొట్టివేయబడ్డది? అతిశయం. అతిశయం అంటే తెలుసా? అతిశయం అంటే గర్వం. అతిశయం అనగా గర్వం. గర్వం ఏం చేసిండట? ఆయన వచ్చి కొట్టివేసిండు. మాకే దేవుడు, దేవుడు మాకే సొంతం, మీకు దేవుడు లేడని, మీరు మా దానికి రావద్దని, మాతో భోజనం చేయకూడదని, అవునా, మాతో కూర్చోకూడదని, మీరు మాతో యెరూషలేము దేవాలయానికి రాకూడదని ఎవరినైతే వాళ్ళు నిందించారో, అవమానపరిచారో వాళ్ళ యొక్క గర్వాన్ని యేసుప్రభు ఏం చేసినట? కొట్టివేశాడు. కొట్టివేసి నీతి ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి. అంటే ఎలా కొట్టివేయబడ్డదట? క్రియల ద్వారానా, విశ్వాసం ద్వారానా? విశ్వాసము ద్వారా గర్వం ఏం చేయబడ్డది? కొట్టివేయబడ్డది. మనకున్న విశ్వాసము ద్వారా కూడా మనలో ఉన్నది ఏదైనా సరే, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే, మనం విశ్వాసము నిరూపించుకోవాలంటే, మనం విశ్వాసము కలిగి ఉన్నామని తెలుసుకోవాలంటే, అది దేవునికి వ్యతిరేకమైనది ఏం చేయాలి? మనలో ఉండి కొట్టేసుకోవాలి, తీసేసుకోవాలి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము.
యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు క్రియల మూలంగా కాదు. వాళ్ళేమో క్రియల మూలముగా మేము దేవుణ్ణి కలిగి ఉన్నాము అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది? క్రియలు పోయి విశ్వాసములోనికి వచ్చింది. అందుకే అబ్రహాము విషయంలో కూడా క్రియల వలన ఆయన నీతిమంతుడని తీర్చబడలే, విశ్వాసం వల్లనే నీతిమంతుడని తీర్చబడదు. ఇప్పటికీ మనమైతే నీతిమంతులమను తీర్చబడాలంటే, అబ్రహాము కుమార్తెలం కావాలంటే ఇప్పటికి కూడా దేన్ని బట్టి మనము అలాగా ఎంచబడతాము? విశ్వాసమును బట్టే తప్ప క్రియలను బట్టి కాదు. వాళ్ళు క్రియలను ఆచరించారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు క్రైస్తవులు ఏం ఆచరించాలి? విశ్వాసమునే ఆచరించాలి. విశ్వాసము ద్వారానే దేవుణ్ణి పొందాలి. అది ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా కలిగి ఉండుట కొరకు క్రీస్తు లోకానికి వచ్చాడు. వాళ్ళలోనే కాదు, మనలో ఉన్న గర్వం కూడా వాక్యం ద్వారా ఏం చేసుకోవాలి? మనం కొట్టేసుకోవాలి, తీసేసుకోవాలి. అందుకే వాళ్ళలో ఉన్న ఆ గర్వాన్ని కూడా ఆయన ఏం చేసిండు? తీసివేశాడు. అదొక్క మనకు పాఠముగా, మనకు యొక్క మరి ఉదాహరణగా, మన యొక్క విశ్వాసానికి గుర్తింపుగా ఈ మాటలు మన కొరకు రాయబడ్డాయి. ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం. ఈ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకములో ఉన్నాడు. ఆయన శక్తి లోకమంతా ఆవరించింది, ఓకే. ఆయన యొక్క మహిమ లోకమంతా ఆవరించింది, ఈ సృష్టి అంతా ఆవరించింది, ఓకే. కానీ ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న దేవుణ్ణి ఎవరు చూశారు? పరలోకములో దేవుడు ఉన్నాడన్న సంగతి ఈ లోకానికి ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పరలోకంలో దేవుడు ఉందని చెప్పిండని, ఓకే. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, అవునా, మరి వారి యొక్క మనసులో దేవుడు మరి వాళ్ళ యొక్క దర్శనాల ద్వారా ఈ లోకములో ప్రకటింపబడ్డాడు. కానీ ఈ లోకములో ప్రకటింపబడిన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎవరని తెలుసా? ఈ లోకానికి దేవుడని మాత్రమే తెలుసు. ఏమని తెలుసు? దేవుడని మాత్రమే తెలుసు. ఆ దేవుడని తెలుసుకొని నమ్మిన యూదులు, ఆ ఇశ్రాయేలీలు, యేసు ప్రభు వచ్చి ఈ లోకంలో ఒక అనరాని మాట అన్నాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు రాకముందు దేవుడని మాత్రమే తెలుసు. దేవుడని తెలిసిన ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు, యేసు ప్రభు వచ్చి ఒక మాట అన్నాడు, అనరాని మాట. చెప్తారా అనరాని మాట ఏదో? ఆ దేవుడు నాకు తండ్రి, నాకు మాత్రమే కాదు మనందరికీ తండ్రి, మనలందరినీ ఆయనే కన్నాడు అని చెప్పిండు. తీరా రాళ్ళు ఎయిరా అన్నారు, చంపేరా అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తును. మనం నమ్మిన యేసుక్రీస్తును యూదులు, ఇశ్రాయేలీలు ఈ లోకానికి వచ్చి, మీరు అందరూ ఏ దేవుణ్ణి దేవుడు అనుకుంటుర్రో, ఏ సృష్టికర్త అనుకుంటుర్రో, ఏ సృష్టికర్త మీకు దేవుడై ఉన్నాడో ఆ దేవుడు నాకు తండ్రి అన్నాడు. ఏం చేయమన్నారండి? చంపేయమన్నారు. ఇతన్ని చంపేయండి అన్నారు. అదేంటి? పరలోకమందున్న దేవుడు మనకు తండ్రి అంటే నన్ను చంపేయమంటారేంటి అని కొన్ని మాటలు చెప్పాడు. అవి మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 1 తిమోతి 6:16 చూద్దాం. దేవుని ఉద్దేశం గురించి చెప్తున్నాడు. తర్వాత మిగతా మాటలోకి వెళ్దాం. 1 తిమోతి 6:16 సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై. ఎవరు? దేవుడు. ఎక్కడ? పరలోకంలో. పరలోకం అంటే ఇట్లా చూసే ఆకాశం అనుకుంటారండి. ఇట్లా చూసే
ఆకాశం అనుకుంటారు. అసలు పరలోకము ఎన్ని ఆకాశాలు దాటాలి? భూమి మీద ఒక్క రోజు కావాలంటే ఎన్ని గంటలు కావాలమ్మా? ఎన్ని గంటలండి? చంద్రుని మీద ఒక రోజు కావాలంటే, చంద్రుడి మీద ఒక రోజు కావాలంటే, భూమి మీద ఒక రోజు కావాలంటే 24 గంటలు, ఒక పగలు ఒక రాత్రి. చంద్రుని మీద ఒక రోజు కావాలంటే ఎన్ని గంటలు కావాలి తెలుసా? రోజులు కావాలి. ఎన్ని రోజులు తెలుసా? 14 రోజులైతే ఒక రాత్రి, 14 రోజులైతే ఒక పగలు. చంద్రయాన్ పంపినప్పుడు మీరు అందరు లైవ్లో చూసిరా? ఎన్ని రోజులు వెలుగుందట చంద్రుని మీద? 14 రోజులు వెలుగుందట. ఎన్ని రోజులు చీకటి ఉందట? 14 రోజులు చీకటి ఉందన్నారు. అంటే 28 రోజులైతే చంద్రుని మీద ఒక రోజు. సూర్యుని దగ్గర ఒక రోజు అంటే ఎంతో తెలుసా? సూర్యునికి ఒక రోజు కావాలంటే భూమి మీద ఎన్ని రోజులు? 365 రోజులు. మరి సూర్యుని దగ్గరనే 365 రోజులకు ఒక్క రోజు అయితే, భూమి మీద 365 రోజులైతే సూర్యుని దగ్గర ఒక్క రోజు అయితే, మరి సూర్యుని పైన కనిపెట్టినవి 9 గ్రహాలైతే, కనిపించని గ్రహాలపైన, ఆ గ్రహాలన్నిటిని దాటుకొని ఉన్న నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, భూమి కంటే పెద్దదైన నక్షత్రం భూమి మీద మనకు ఎంత అవుపడుతుందండి? చిన్న గింజంత అవుపడుతుంది. ఆ ఒక్క నక్షత్రం, ఇంత అవుపడుతున్న ఆ నక్షత్రం ఒక్కొక్కటి భూమి కంటే పెద్దవి ఉన్నాయి. అవునా? మరి భూమి కంటే పెద్దవి అన్ని నక్షత్రాలు అవుపడుతున్నాయంటే ఆకాశ మండలం ఎంత పెద్దదై ఉంటుంది? ఆ నక్షత్రాల పైన ఉన్న దేవుడున్న ఆ లోకం, ఆ పరలోకం ఎలా కనపడుతుందండి మనకు? మనోడు మబ్బులకాయ చూసి దేవుడు అవుపడ్డాడని చెప్తాడు. మబ్బుల్లో వచ్చి ఆ బొమ్మలు చూసి యేసుక్రీస్తు అవుపడ్డాడని చెప్తాడు. ఆ మేఘాలన్నీ ఇట్లా వచ్చే ఆకారం చూసి యేసుప్రభు నన్ను పిలుస్తున్నాడని చెప్తాడు. యేసుప్రభు నా వైపే చూస్తున్నాడని చెప్తాడు. ఈరోజు మేఘాలలో యేసుప్రభు కనిపించాడని చెప్తాడు. మేఘాలే యేసుప్రభువా? ఆ మబ్బులే యేసుప్రభువా? మరి ఎక్కడ వెతుకుతున్నాం యేసుప్రభుని? విశ్వాసంలో వెతకట్లేము, ఆయన వచ్చి బోధించిన బోధలో వెతకట్లేము. ఎక్కడ వెతుకుతున్నామంటే ఆకారాలలో వెతుకుతున్నాం, రూపాలలో వెతుకుతున్నాం. ఏదో ఒక రూపములో ఆయనను తలుచుకోవాలన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఆయన వచ్చింది అందుకు కాదు. ఆయన వచ్చింది అందుకు కాదు. మరి సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు కన్న తండ్రి అని, మనందరికీ తండ్రి అని, ఇశ్రాయేళ్లకే కాదు, యూదులకే కాదు, మనందరికీ కూడా తండ్రి అని మరి ఎవరు చెప్పారు? ఈ భూమి మీద యేసుప్రభువే చెప్పాడు. యేసుప్రభు దేవుడు మనకు తండ్రి అవుతాడంటే ఇప్పటికీ ఒప్పుకుంటారు. యేసుప్రభు మనకు తండ్రి అవుతాడంటే ఏం చేస్తారు? అందరూ ఒప్పుకుంటారు. కానీ యేసుప్రభు ఏమో పరలోకమందు ఉన్నవాడు మన తండ్రి అంటే మాత్రం ఒప్పుకుంటావా? మనస్సాక్షి ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు. మరి ఆయన వచ్చిన కారణం ఏంటంటే కొన్ని విషయాలు ఈ లోకంలో చెప్పడానికి వచ్చాడు. ఆ విషయాలు మనం పరిశీలన చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను ఎక్కడికి పోలేదట? తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులకు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో, ఎవరితో చెప్పాలండి? ఎవరితో చెప్పాలి? వాళ్ళతో చెప్పాలి. ఎవరితో? వాళ్ళెవరు? కాదు, వాళ్ళెవరు? వాళ్ళు ఎవరనగా యేసును వెంబడించిన వాళ్ళు, యేసును నమ్ముకున్న వాళ్ళు, యేసును విశ్వాసించిన వాళ్ళు, యేసుతో ఉన్నవారు. వాళ్ళకు ఒక సంగతి చెప్పమంటుండు. ఆయన సమాధి చేయబడి
మూడో దినమున ఆదివారము తెల్లవారుజామున ఆ మరియా అనే స్త్రీ ఆయనను వెతకడానికి పోయినప్పుడు ఆమెతో చెప్తున్నాడు. ఆమె గుర్తుపట్టినప్పుడు, ఆమెను పిలిచినప్పుడు ఈ సంగతులన్నీ మనకు తెలిసినాయి. కానీ ఆ సందర్భములో, అమ్మా నన్ను నువ్వు ముట్టుకొనవద్దు, నీ తండ్రి నా తండ్రి. ఎంతమంది మనకు తండ్రులు? ఎంతమంది? ఆత్మను కన్నది ఎంతమంది అండి? ఒక్కడే. కానీ క్రైస్తవులకు ఎంతమంది తండ్రులు ఉండరు తెలుసా? 3 తండ్రులు ఉండరు. క్రైస్తవులకు ఎంతమంది తండ్రులు ఉండరు? 3 తండ్రులు ఉండరు. కానీ యేసుప్రభుని నమ్మిన వాళ్ళకు యేసుప్రభు ఏమని చెప్తుండు? నీకు నాకు ఒక్కడే తండ్రి. అది చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనము ఊహల్లో దేవుడున్నాడు, ఊహల్లో మనం ఆత్మ ఉంది, ఊహల్లో రూపాలలో దేవుడున్ననే మనం నమ్ముతున్నాం. కానీ ఆయన అలా చెప్పడానికి రాలే. నీలోను నాలోను అంతము మరణము లేని ఆత్మ ఒకటి ఉంది ఈ గూట్లో. ఎక్కడ? ఈ శరీరం అనే గూడులో మరణము లేని ఒక ఆత్మ ఉన్నది. దాన్ని కన్నవాడు ఒక్కడే. నన్నైనా సరే, నిన్నైనా సరే. అవునా? నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు నీ దేవుడు. ఎంతమంది మనకు దేవుళ్ళు? ఎంతమంది మనకు తండ్రులు? ఒక్కడే. ఇప్పుడు మీకు తండ్రి పరలోకములో ఉందంటే మరి నీ తండ్రి ఎవరైనా అడుగుదాం. అవునా? లేదు, మీ తండ్రినే ఈ లోకానికి వచ్చినా అంటే అయ్యో ఆయన మన తండ్రి అనుకుందాం. కానీ ఆయన అలా చెప్పట్లేడు కదా. నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు. ఎక్కడున్నా అని చెప్తుండు? పరలోకంలో. పరలోకంలో అంటే ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. ఎక్కడ? సమీపింపరాని తేజస్సులు. సమీపింపరాని తేజస్సు అంటే సమీపింపరాని అంటే దగ్గరకు ఎవరు పోలేని, చూడలేని, తట్టుకోలేని దేవదూతలు కూడా. పోయిన నెలనే అన్న చెప్పిండు, కృష్ణ అన్న చెప్పిండు. అవునా? ఆయన తేజస్సును 2 రెక్కలతో, ముఖమును 2 రెక్కలతో, కాళ్ళును కప్పుకొని ఆ దేవదూతలు కూడా దేవుని దగ్గరకు పోలేని శక్తి మహిమలో ఆయన ప్రవేశిస్తుంటే పడుకున్న గురకగట్టిన ప్రతి మనిషి దేవుని చూసి వస్తుండు. అవునా? బిర్రుగా తిని పడుకొని గురకబెట్టిన ప్రతి మనిషి ఎవరిని చూసేస్తుండు? దేవుని చూస్తుండు. కానీ ఆయన ఎక్కడున్నాడట? దేవదూతలకే దగ్గరకు రాలేని శక్తిలో ఆయన ఉంటే ప్రతి ఒక్కరూ దేవుని చూసి వచ్చామని చెప్తున్నారు. అందుకే 1 తిమోతి ఇందాక సగమే చదివించి 6:16. ఇప్పుడు చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును, అమ్మా, జంతువులు పక్షులు దేవుణ్ణి చూడలేదని రాయబడ్డదా? ఎవరు చూడలేదట? మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. అంటే ఆయనను చూశానని ఏ మనిషి అన్న చెప్తున్నాడంటే అర్థం ఏంటి? మనిషి అనుకోవాలనా, లేకుంటే అక్కడ వేరే లోకం నుంచి ఒక బొమ్మలు చూపిస్తారు కదా, నాటిని ఏమంటారుగా, ఏలియన్సా? ఏలియన్స్. ఎవరైనా నేను దేవుణ్ణి చూశాను, దేవుని దగ్గరకు పోయి వచ్చాను, దేవుని మాట విన్నాను, దేవునితో మాట్లాడానని చెప్తే వాళ్ళు మనుషులు కాదు. ఎందుకంటే మనుషులైతే ఎవరిని చూడలేరు? దేవుణ్ణి చూడసస్తావు. యేసు ప్రభుయేమో ఇంతవరకు ఎవరునూ దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరము వినలేదనేమో యేసు ప్రభు చెప్పిండు. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరూ యేసు ప్రభు మాట పక్కకు పెట్టారు, అందరు పోయి దేవుని చూసి వచ్చారు. యేసు ప్రభును, ఆయన యొక్క మాటను, ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన వచ్చిన కారణాన్ని, ఆయన బోధించిన బోధను ఏం చేయడానికి యేసు ప్రభు నమ్ముకున్నాం? యేసు ప్రభు చెప్పిన దానిని ఏం చేయడానికి యేసు ప్రభు నమ్మినావు? ఇంతవరకు ఎవరును ఆయన స్వరము వినలేదు, ఆయన మాట ఎవరు వినలేదు, ఆయనను ఎవరు చూడలేదు, ఆయన స్వరూపమును ఎవరు చూడలేదు. మోషే గారు దేవుని చూశాడని చెప్తారు. ఏడా? సీనాయి కొండ మీద. అవునా? ఈ మోషే గారు దేవుని చూశాడా, దేవదూతను చూశాడా? ఏమండి? మోషే గారు ఎవరిని చూశారు?
దేవుని చూశాడా, దేవదూతను చూశాడా? దేవదూతను చూశాడు. దేవదూత ద్వారా ఆయన దేవుని యొక్క మహిమను చూసి ఎన్ని రోజులు కోమలకు పోయింది తెలుసా? ఎన్ని రోజుల కోమలకు పోయింది తెలుసా? 40 రోజులు కోమలకు పోయిండు. 40 రోజులు మూర్ఛపోయిండు. దేన్ని చూసి? దేవుని యొక్క మహిమను చూసే. కానీ మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే అధికారమును దేవుడు తనకిచ్చిన, తను ఎవరిని చూడలేకపోయిండు? దేవుణ్ణి చూడలేదు. కానీ యేసు ప్రభువును నమ్మిన ప్రతి వాళ్ళు దేవుణ్ణి చూసి వస్తున్నారండి. మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఏం చెప్పడానికి వచ్చాడు? ఆయన వచ్చిన కారణం ఏంటంటే, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, మీరు ఎవరునూ వారిని ఆయనను చూడడానికి వీలు లేదు, మీరు ఆయనను చూసే అవకాశము కలిగించడానికి నేను వచ్చిన. దేనికి వచ్చినండి? దేవుణ్ణి చూసే అవకాశము కలిగించడానికి ఆయన వచ్చాడు. వచ్చి ఈ రక్షణను, ఈ నిత్య జీవమును, ఈ పరలోక రాజ్య వారసత్వమును ఆయన మనకిచ్చి, లేదు ఇప్పుడే మీరు రాలేరు, నేను మరలా దేవుడు నన్ను పంపిస్తాడు, ఆ గడియ ఏదో నాకు తెలియదు, కానీ ఆయన మరలా మీ కొరకు పంపిస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఈ రక్షణను, నేను ఇచ్చిన ఈ మహిమను, నేను ఇచ్చిన ఈ పరలోక రాజ్య వారసత్వమును ఎవరైతే కాపాడుకుంటారో వాళ్లకు దేవుని చూసే అవకాశం కలిగిస్తా, వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. కానీ మనం ఏం చేస్తున్నాం? బైబిల్ పట్టుకొని 2 వాక్యాలు చదవంగానే ఎవరి దగ్గర పోయేస్తున్నాం? మనం దేవుని దగ్గరికే పోయేస్తున్నాం. ఇంకా సావుల కాడికి, దినాల కాడికి పోతే లెక్కే లేదు. అప్పుడే ఈ బిడ్డ పరలోకం చేర్చుకున్నావు దేవుడా అని ప్రార్థన చేస్తాం. అప్పుడే మళ్ళీ క్రీస్తు 2వ రాకల్లో ఎదుర్కొంటామని ప్రార్థన చేస్తాం. ఇలా ఏది నిజమండి? రెండింటికి ఆమెను అంటారుగా. అర్థమవుతుందా? ఒకసారి ప్రార్థన చేసినప్పుడు, దేవా ఈ బిడ్డను నువ్వు పరలోకం చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు అనగానే అందరూ ఏమంటారండి? ఆమెన్ అంటారు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడొద్దు, క్రీస్తు 2వ రాకడుంది, ఆ 2వ రాకడలో మనల్ని దేవుని దగ్గర తీసుకుపోతాడంటే కూడా ఆమెన్ అంటారు. ఇలా ఏది నిజం? దేన్ని ఒప్పుకున్నట్టు మనం? దేన్ని అంగీకరించినట్టు మనం? అదుగో పూలంటే నేను తోక కూడా అవపడ్డది నాకు అంటారు. అవునా? మరి ఇందాక ఏమని ప్రార్థన చేసిండు, ఇప్పుడేమని ప్రార్థన చేసిండు? యేసుప్రభు వచ్చి ఈ లోకంలో ఏం బోధించిండు? ఆయన ఏం చెప్పడానికి కారణం, ఆయన రావడానికి కారణం ఏంటి? వచ్చి ఆయన ఈ లోకంలో ఏం ప్రకటించిండు? మనం ఏ మాటకు ఆమెను అంటున్నాం, ఏ మాటను అంగీకరిస్తున్నాం, ఏ మాటను ఒప్పుకుంటున్నాం? ఆలోచించకుండా మనము మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం. అవునా? ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం. ఇదే యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. ఏం చేసిందట యేసుప్రభు వారు? ఏం చేసిందటండి? ఆయన విశ్రాంతి దిన ఆచారాన్ని మీరిండా? మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రాన్ని, ఈ ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని అనగా పాత నిబంధనలోని ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఇశ్రాయేలీల యొక్క కట్టడ, నియమము, నిబంధనైన గొప్ప, భూమి మీదనే గొప్ప ధర్మమైన ఆ ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటిగా మీరిన వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఆచారం ఉంది కదా, ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారేనా? ఒప్పుకుంటారా? యేసు ప్రభువు వ్యతిరేకించింది, యేసు ప్రభువు మీరింది క్రైస్తవులు అవలంబిస్తారు కదా, క్రైస్తవులు ఆచరిస్తారు కదా. అసలు ధర్మశాస్త్ర పద్ధతిని మార్చి
ఆ కట్టడలు, ఆ నియమాలు తన మరణము ద్వారా వాటిని సమాధి చేసి ఏమి ఇవ్వడానికి వచ్చిండండి? క్రొత్త నిబంధనను ఇవ్వడానికి వచ్చిండు. కానీ మనమేం చేస్తున్నాం? ఏదైతే ఆయన అతిక్రమించిండో, ఏదైతే ఆయన దాన్ని సమాప్తి చేసిండో, సమాప్తి అంటే మీనింగ్ తెలుసా? సమాప్తి అంటే మీనింగ్ తెలుసా? ముగించడం. ఇప్పుడు నేను చాలాసేపు చెప్పిన అనుకో, సాలు కానిగా ముగించాయి అంటారు. అంటారా అనరా? ఆయన కూడా వాళ్ళకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ముగించాడా? నెరవేర్చాడా? నెరవేరుస్తానని చెప్పాడా? ధర్మశాస్త్రము నెరవేరబడిందా? బాకీ ఉన్నదా? నెరవేరబడింది కదా. నెరవేరబడిందంటే అర్థం ఏంటి? ముగించబడ్డది కదా. ముగించబడిన ధర్మశాస్త్రంలోనికి క్రైస్తవులు ఉరుకుతా ఉన్నారు, అవునా? కానీ ఈ లోకములో ధర్మశాస్త్రాన్ని మీరిన మొదటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. ధర్మశాస్త్రము లోనైన పాపము తీసేసుకోలేని ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఇశ్రాయేలీయులను, యూదులను కూడా ఎక్కడ తీసుకొచ్చాడండి? క్రొత్త నిబంధనలోనికి తీసుకొచ్చి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణమే ఆ పాత నిబంధనలో ఉయ్యబడిన ఆ మహిమ తగ్గిపోయింది, ఆ మహిమ తీసివేయబడ్డది. దేవుని యొక్క మహిమను వాళ్ళు మరి ఆయన యొక్క ఆజ్ఞలను మీరి అందులో ఉన్న మహిమను చంపేశారు. ఇంకా ఏమంటారంటే భంగము చేసిరి అంటారు. ఏం చేశారట? భంగం అంటే తెలుసు కదా, ఖరాబు, చెడిపేశారు. ఏం చేశారు? వాళ్ళు చెడిపేశారు. ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము వాళ్ళు చెడిపేశారు కనుకనే యేసు ప్రభు వచ్చి దానిలో ఉన్నవారిని కూడా, ధర్మశాస్త్రంలో ఉన్నవారిని కూడా వారి యొక్క ఆ పాపాలను తొలగించి క్రొత్త నిబంధన అనే గుంపులోనికి, క్రొత్త నిబంధన అనే చట్టంలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆయన వచ్చిన కారణం ఏంటిదో దాన్ని మనం జడగొట్టేస్తున్నాం. ఆ వచ్చిన కారణం తెలుసుకోవట్లే మనం. ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు క్రైస్తవులే ఎక్కువ పాటిస్తారు. ఎవరు నమ్మిన వారు? యేసు ప్రభు నమ్మిన వాళ్ళే ఎక్కువ పాటిస్తారు. దేనిని? ధర్మశాస్త్రం. కానీ యేసు ప్రభు దేనికి వచ్చాడు? ధర్మశాస్త్రములో ఉన్న వారిని విమోచించి క్రొత్త నిబంధనలోనికి నడిపించడానికి వచ్చాడు. ఆ విషయాలన్నిటినీ మనము జ్ఞాపకం ఉంచుకోవట్లేం. దేనికి సై అంటున్నామో, దేనికి నో అంటున్నామో, దేన్ని ఒప్పుకొని ఆమెన్ అంటున్నామో, దేనిని విని మనం ఆమెన్ అంటున్నామో, దేనిని అంగీకరించి విశ్వాసములు ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకునే రోజులు వచ్చాయి. తెలియని వారికి చెప్పే రోజులు కాదు, తెలిసిన వారికి ఏ విశ్వాసములు ఉన్నామో మనమే పరీక్షలు పెట్టుకొని మన విశ్వాసాన్ని బలపరుచుకొని మన విశ్వాసాన్ని సరిచేసుకునే రోజుల్లో ఉన్నాం మనం. ఆ పాతదానిని నెరవేర్చి కొత్తది ఇచ్చిపోవడానికి వచ్చాడు. అది మరి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడ్డది అనుకున్నాం ఇందాక. ఇప్పుడు మోషేని వెంబడిద్దామా, యేసుప్రభుని వెంబడిద్దామా? యేసుప్రభుని వెంబడించాలంటే ఏది పాటించాలి? కొత్తది పాటించాలి. యేసుప్రభుని తిరస్కరించాలంటే ఏది పాటించాలి? పాత. అది ఎవరిది? మోషేది. ఇప్పుడు మోషే వలన రక్షణ ఉందా, యేసుక్రీస్తు వలన రక్షణ ఉందా? మరి మోషేది కదా అది. ధర్మశాస్త్రము నియమించినవాడు, దాన్ని చెప్పినవాడు, బోధించినవాడు, దానిని స్థిరపరిచినవాడు ఎవరు? మోషే కదా. ఇప్పుడు మోషేని నమ్ముకుందామా, యేసుప్రభుని నమ్ముకుందామా? ఇప్పుడు పాత నిబంధన నమ్ముకున్నాము, ధర్మశాస్త్రం నమ్ముకున్నామంటే అర్థం ఏంటి? మోషేని వెంబడించాలి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నామంటే దేన్ని వెంబడించాలి? కొత్త దానిని వెంబడించాలి. ఎందుకంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు వచ్చి ఏం చేసిండు? నెరవేర్చిండు, దాన్ని ముగించేసిండు. అయిపోయిన కుండలో, అయిపోయిన గిన్నెలో, అయిపోయిన సర్వలు ఏముంటుందమ్మా? అందులో ఉన్నదంతా ఏం చేసినావు? తినేసినాం కదా. ఏముంటుంది అందులో? ఖాళీ. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? మళ్ళా వండుకోవాలి. అది కొత్తది వండి ఇచ్చిండు. ఇది తరగనిది. మనము బ్రతికున్నంత కాలము, ఈ లోకం ఉన్నంత కాలము తరగనిది ఇచ్చిపోయిండు. దాన్ని తినాలి. ఎలా తింటున్నాం ఇప్పుడు? దాన్ని ఎలా తింటున్నాం తెలుసా? క్రీస్తు శరీరం అనే రొట్టె సాదృశ్యముగా, క్రీస్తు రక్తం అనే ద్రాక్షరసము సాదృశ్యంగా దాన్ని వారం తింటున్నాం మనం.
అర్థమైందా? కొత్తది, పాతది నెరవేర్చబడ్డది, కొత్తది ఇవ్వబడ్డది. ఆ కొత్త దానిని మనం బ్రతుకున్నంత కాలము, అదే చెప్తున్నాడు, ఆ కొత్త దానిలోనికి వచ్చి నన్ను నమ్ముకొని మీరు దేవుడిని చూసే అవకాశము పొందండి అని ఆయన చెప్తుండు. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి కొన్నే రాసిరాటమ్మా. యేసు ప్రభు ఈ లోకములో చేసిన అనేక అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంతవరకు అలాంటి కార్యములు ఆ మనుషులు ఎన్నడూ చూసి ఉండలేదు. ఇశ్రాయేలీలే దేవుడు మహాశక్తి కలిగించి, అవునా, ఎర్ర సముద్రము దాటించి, అవునా, అన్నీ మరి ఇక అడవిలో వాళ్ళ ప్రయాణంలో చేసినవి వివరించుకుంటే తెల్లారిపోద్ది, అవునా. అంత గొప్ప కార్యాలు చూసిన ఇశ్రాయేలీలు కూడా, యూదులు కూడా ఏం చూడలేదు తెలుసా? యేసు ప్రభు వచ్చి చేసిన ఆ గొప్ప కార్యాలు అప్పటి వరకు కూడా చూడలేదు. అంటే అంత గొప్ప వాళ్ళే అంత యేసు ప్రభు చేసినవి చూడలేదంటే మన పరిస్థితి ఏంది? అవునా? ఎర్ర సముద్రములో దారిన నడిచినట్టు నడిచిన వాళ్ళు, దేవుని యొక్క అగ్ని వర్షమును చూసిన వాళ్ళు, అవునా, మరి వాళ్ళకు మన్నాకును కురిపించి 40 సంవత్సరాలు పోషించిన వాడు, అవునా, నీళ్ళలో ఏ నది దాటినా కూడా దారిగా నీళ్లు గడ్డగట్టి నడిపించిన వాళ్ళు, అన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు, అన్ని బండలో, అడవిలో బండ మీద కర్ర పెడితే ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చేసినాయి. అంత గొప్ప కార్యాలు చూసిన వాళ్ళే ఏం చూడలేదని చెప్పారు? యేసు ప్రభు వచ్చేంతవరకు అలాంటి అద్భుతాలు వాళ్ళు చూడలేదు, వినలేదు. అంత గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు ఎప్పుడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత. కానీ ఆయన చేసినవన్నీ ఈ గ్రంథములో రాయబడి కొన్ని విషయాలు మాత్రమే. కొన్ని విషయాలు తెలుసుకోవడానికే యేసు ప్రభుని ఏమని తెలుసుకోవాలో తగబీక అయిపోతున్నాం మనం. కొన్ని విషయాలు తెలుసుకోవడానికే యేసు ప్రభుని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. మరి అన్నీ రాస్తే ఏమన్నాడంటే ఒక భక్తుడు, అసలు ఈ భూలోకం సరిపోదేమో, ఆయన చేసిన ప్రతి కార్యమును వివరించి రాస్తే అవి ఆ గ్రంథాలు ఉంచడానికి ఈ భూమి సరిపోదేమో అనిపిస్తుంది అన్నాడు. అలాంటి అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు గురించి మనమేం తెలుసుకోవాలనో, ఎందుకు ఈ గ్రంథం రాయబడ్డదో చెప్తున్నాడు. చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఏం చేయాలన్నట? ఏమని నమ్మాలట? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు దేవుని, ఆయన పేరే యేసుక్రీస్తు కదా, అవునా. మళ్ళీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు ఏంది? దీని గురించి ఒకరోజు మాట్లాడుకుందామా? అవునా. ఇప్పుడు చెప్పినావు అనుకో, ఇంక నువ్వు ఎట్టాగా 3 లేవు 2 అన్నావని నువ్వు ఏందో చేస్తున్నావు అని అంటాడు. ఓకేనా. యేసు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు ఎవరు? యేసు అని ఎందుకన్నారు? క్రీస్తు అని ఎందుకన్నారు? ఆయనని యేసు క్రీస్తు అని ఎందుకన్నారు? అసలు యేసు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? యేసు అంటే క్రీస్తు అంటే ఒకటేనా? మరి ఈ సంగతి కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడైతే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు, ఎవరి నామము? ఏ యేసుక్రీస్తు నామము? చూశారా? యేసుక్రీస్తు నామం. ఏ యేసుక్రీస్తు నామము? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అన్నావా ఎప్పుడన్నా? అపవాది పిలిచింది, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నా కాడికి ఎందుకు వచ్చినవయ్యా, నువ్వు ఎవరో నాకు తెలుసు, నిన్ను ఎక్కడ చూశాను? పరలోకములో దేవుని యొద్ద చూశానని చెప్పారు. కానీ మనం పట్టించుకోవట్లేము ఆ విషయాలు. నమ్మునట్లు నమ్మి జీవము పొందినట్లు ఇవి ఏవి? ఈ వాక్యాలు. ఈ క్రొత్త నిబంధనలోని గ్రంథమంతా అలాగని నమ్మడానికే రాయబడి. అలాగ నమ్మని మొదటి వ్యక్తులు ఎవరో చెప్పండి?
భూమి మీద యేసు ప్రభు వచ్చిన కారణాన్ని నమ్మని మొదటి వ్యక్తులు ఎవరో చెప్పగలుగుతారా అమ్మా? కాదు, ఇశ్రాయేలు బ్రదర్షిప్. ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేలీలు. మనం నమ్మిన యేసుని అలా నమ్మరండి వాళ్ళు. కానీ మనం వాళ్ళ దగ్గర పోతున్నాం తెలుసా? మన రక్షకుడైన యేసుని నమ్ముకొని మన ఎవరి దాంట్లో పోతున్నాం తెలుసా? ఇశ్రాయేళ్ళ దాంట్లో. కానీ యేసు ప్రభుని దేవుని కుమారుడుగా రక్షకుడుగా అంగీకరించని మొదటి వ్యక్తులే ఎవరు? ఇశ్రాయేలీలు. అలాంటి ఇశ్రాయేలీల చట్టంలోనికి, అలాంటి పాత నిబంధన చట్టంలోనికి, అలాంటి ధర్మశాస్త్ర పద్ధతుల్లోనికి ఎవరు పోతున్నాం? మనం వెళ్తున్నాం. మరి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోగలిగితే మనము ఇంకా అనేక మాటలు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ క్రీస్తు రాకడలో ప్రాముఖ్యతలు ఇంకా మనం ఎంత తెలుసుకున్నాం తెలుసా? కుండెడు ఆవగింజ లెక్క పెట్టలేస్తామా? తవ్వడు ఆవగింజ లెక్క పెట్టేస్తలేమా? అల్లో ఒక్క ఆవగింజ లెక్క తెలుసుకున్నాం మనం. ఇంకా చాలా విషయాలున్నాయి. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యమునిచ్చి, అవకాశమునిస్తే మిగతా మాటలు కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసుకొని ఈ ఆయిటిపాయల క్రీస్తు సంఘం కష్టపడుతున్న కష్టాన్ని దేవుడు ఏం చేయాలి? ఫలింపచేయాలి. ఫలింపచేయాలంటే ఇలాంటి విషయాలు ఎన్నో మనము నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి? అవతలికి పోయి మర్చిపోవాలి. మర్చిపోరా? అవతలి పోయి మర్చిపోరా? మరి ఏం చేయాలి? ఇలాగున్నదా లేదా, అలా అక్కడ అలాగే రాయబడ్డదా లేదా అని ఈ మాటలు ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళా పరిశీలన చేసుకోవాలి. డౌట్ వస్తే రాసుకోవాలి. మళ్ళీ సెమినార్లో పట్టుకోవాలి. పోయిన సెమినార్లో ఎట్లా చెప్పినవేందే నువ్వు అని అడగగలగాలి. అది ఫలించడం అంటే. మీరందరూ దేవుని ప్రేమలో వర్ధిల్లాలని, దేవుని యొక్క పని ఈ స్థలములో, ఈ కుటుంబం ద్వారా, ఈ సంఘము ద్వారా అనేకులకు మరి ప్రకటింపబడుతుందని, దేవుని యొక్క పని జరుగుతుందని నేను నమ్ముచు మరొకసారి మీ అందరి తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ